నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు తీవ్ర కలకలం రేపాయి. అమరగిరి అటవీ పరిధిలోని మదరాసుగుండ్లు సమీపంలో గత కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతున్నారన్న పక్కా సమాచారంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలతో రెక్కి నిర్వహించిన అధికారులు అడవిలో తవ్విన గుంతలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అడవుల్లో గుప్త నిధులు ఉంటాయనే ప్రచారాలు కేవలం అపోహలు మాత్రమేనని, ఇలాంటి మూఢనమ్మకాలను ఎవరూ నమ్మవద్దని ఫారెస్ట్ రేంజర్ వాణికుమారి స్పష్టం చేశారు. గతంలో కూడా ఇటువంటి అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని ఆమె గుర్తు చేశారు. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన, తవ్వకాలు చేపట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు హెచ్చరించేదేమనగా, కొల్లాపూర్ ప్రాంతంలోని గుప్త నిధులు తవ్వుతున్నారనే సమాచారం మేరకు మేము నిన్న అడవిలో రెక్కి నిర్వహించడం జరిగింది. రెక్కి నిర్వహించిన ప్రాంతం అంతా కూడా అమరగిరి గ్రామ పరిధిలోకి వస్తుంది. అమరగిరి గ్రామ ప్రజలకు మరియు కొల్లాపూర్ పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. గుప్త నిధులు తవ్వకాల సమాచారం కూడా అది అంత అవాస్తవము. మరియు గుప్త నిధులు ఉన్నాయని నమ్మొద్దు. అసలు పబ్లిక్ ప్రజలు అవాస్తవాలని నమ్మి అడవిలోకి ప్రవేశించి అటవీ సంపదకు నష్టం చేయడము, అక్కడ తవ్వడము అట్లాంటివి చేస్తే అటవీ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాము. మరియు ఇప్పుడు పులులు సంతానోత్పత్తి జరిగే సమయం కాబట్టి అడవిలోకి ఎవరికి ప్రవేశించరాదు అని చెప్పేసి అక్టోబర్ వరకు కఠిన నిబంధనలు ఉన్నాయి. అక్టోబర్ 1 వరకు ఇలాంటి ఉల్లంఘన చర్యలు ఏమైనా జరిగినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకొనబడి వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు తెలియజేయనది ఏమనగా, అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించరాదు, చట్ట వ్యతిరేక పనులు కూడా ఎలాంటివి కూడా జరగరాదు. ఏవైనా అపోహలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోగలరని మనవి. ప్రస్తుతం నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి గణనీయంగా పెరిగిందని, అలాగే ఇతర క్రూరమృగాలు కూడా సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉండటమే కాకుండా వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టినా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని అటవీ శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.